నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారం ఉంటే ఎంతకు బరి తెగించవచ్చో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణానికి సంబంధించి ఆ డబ్బుల వ్యవహారం చూడడానికి, ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి, అదేవిధంగా మద్యం ఆర్డర్లు ఇవ్వడానికి ఏకంగా ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో వాలంటీర్ల కోసము, సచివాలయ ఉద్యోగుల కోసము, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి కోసము, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో వాళ్ళను పర్యవేక్షించడం కోసము ఏర్పాటైనటువంటి ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని వాడుకొని మద్యం కుంభకోణంలో మొత్తం డబ్బులను వసూలు చేసి కసిరెడ్డి దగ్గరకు చేర్చే విధంగా మద్యం ఆర్డర్లను ఒక కాల్ సెంటర్ నిర్వహించి ఆ కాల్ సెంటర్ ద్వారా ఆర్డర్లు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ చూడండి, సొంత లాభం కొంత మానుకొని జనం బాగు కోసం పాటుపడాలని గురజాడ చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకు పూర్తిగా రివర్స్ లో వెళ్ళి అధికారంలో ఉండగా జనం సొమ్మును సొంత లాభానికి వాడుకున్నారు. అసలు చేసేదే కుంభకోణం అంటే జనం సొమ్ముతో శాలరీలు తీసుకుంటున్నటువంటి ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, ఆ ఏజెన్సీని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యం కుంభకోణానికి మాత్రమే వాడుకున్నారు. వాళ్లకు శాలరీలు జనం సొమ్మునే చెల్లించారు. ఇక చూడండి, విచ్చలవిడిగా వాడేశారు. లిక్కర్ స్కామ్ కోసం సర్కారు సంస్థల సృష్టి, జనం సొమ్ములు చెల్లించి సొంత జేబులు నింపుకొని మద్యం స్కామ్ లో కళ్ళు తిరిగే నిజాలు రోజు రోజుకి ట్విస్ట్లే. మొన్న చూసాం, ఇంతకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు పేరు లేదు, అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వచ్చింది. దాదాపు 300 కోట్ల రూపాయలు గత ఎన్నికల్లో ఈ మద్యం కుంభకోణం నుంచి వచ్చినటువంటి కమిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఓట్లు కొనుగోలుకు వాడినట్లు కూడా వార్తలు రావడము, అదే అంశం మీద భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఫీల్డ్ మానిటరింగ్, క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, సొంత బ్రాండ్ల విక్రయం, నగదు నిర్వహణ బాధ్యతలు ఈ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇచ్చారు. ఈ క్యాష్ మేనేజ్మెంట్, అదేవిధంగా నగదు నిర్వహణ బాధ్యతలు. నగదు నిర్వహణ అంటే ఏంటి? ఎంత ఆర్డర్ ఇచ్చామో ఆ కమిషన్లను వసూలు చేసి రాజ్ కసిరెడ్డికి అప్పజెప్పడం అన్నమాట. రెండింటి కాంట్రాక్టు రాజ్ కసిరెడ్డికే. సచివాలయాలపై పర్యవేక్షణకు FAO, దానిని నిర్వహించింది అస్మదీయ కంపెనీయే. కానీ వాళ్ళను ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పుడు వాళ్లకు చెప్పింది ఏంటంటే మీరు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలి, గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకుని వాళ్ళందరినీ మద్యం కుంభకోణం కోసం వాడుకున్నారు. మద్యం వ్యాపారం వ్యవహారాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా ఒక శాఖే ఉంది. కానీ అప్పట్లో ఎక్సైజ్ శాఖను పక్కన పెట్టేసి, ఎక్సైజ్ శాఖను మొత్తాన్ని పక్కన పెట్టేసి, మన నారాయణ స్వామి ఉన్నాడు కదా మంత్రిగా, ఆయన శాఖ మొత్తాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు కొత్తగా ఒక శాఖను క్రియేట్ చేసుకొని ఆ శాఖ పేరే ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్టు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేటువంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఒక వ్యవస్థీకృత క్రైమ్ అన్నమాట ఇది. ఆ వ్యవస్థీకృత నేరం ఏదైతే ఉందో దానికోసము ఈ రెండు ఏజెన్సీలు అయితే వాడుకున్నారు. ఆ రెండింటిని నిర్వహించింది జగన్ అస్మదీయులే. తమకు కావలసిన బ్రాండ్లను మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణంలో ప్రమోట్ చేసేందుకు ఫీల్డ్ మానిటర్లను వాడుకున్నారు. క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్ల ద్వారా నగదు రవాణా చేయించారు. నగదు రవాణా ఎవరి ద్వారా చేపించారు? క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్లు. క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక పేరు పెట్టుకొని అందులో ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకొని వాళ్లకు జనం సొమ్ము జీతాలుగా ఇచ్చుకుంటూ మద్యం కుంభకోణంలో అయితే వాడుకున్నారు. ఇక్కడ చూడండి, ఆ FOA సంస్థ ఏదైతే ఉందో వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ఏర్పరిచినటువంటి ఆ సంస్థ ఏం చేసిందో చూద్దాము. మద్యం కుంభకోణంలో అవినీతి తీగలను లాగడంతో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ డొంక కూడా కదిలింది. దాని పూర్వోత్తరాలు మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డితో సంబంధాలు బయటకు వస్తున్నాయి. సో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చాడు? ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి కోసము, తన సొంత ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసము జనం సొమ్ముతో వాలంటీరీ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చాడు. మద్యం కుంభకోణం కోసం ఏం చేశాడు? FOA అనేటువంటి ఒక సంస్థను క్రియేట్ చేసి దానికి జనం సొమ్ము శాలరీలుగా ఇస్తూ మద్యం కుంభకోణం చేయించాడు వాళ్ళతో. ఆ క్యాష్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో అవైతే చేయించాడు. అదేవిధంగా ఆర్డర్లు కూడా వాళ్ళే ఇచ్చారు. వీళ్ళకందరికీ వైజాగ్ కేంద్రంగా ఒక కాల్ సెంటర్ కూడా నిర్వహించినట్లు తెలుస్తా ఉంది. స్కామ్ సొమ్మును నిర్వహించింది మొత్తము గ్రౌండ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది FOA అని అనుమానాలు బయటపడుతున్నాయి. ఆయన తెలిపిన ప్రకారము మద్యం అమ్మకాల పర్యవేక్షణకు ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీని కాంట్రాక్ట్ విజువల్ IT సొల్యూషన్ అనే కంపెనీకి అప్పగించారు. ఆ తర్వాత యూని కార్పొరేట్ సొల్యూషన్ కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రభుత్వంలో
ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరిన ప్రణయ్ ప్రకాష్ను కిరణ్ కుమార్ రెడ్డి ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్టులో చేర్చారు. అందులో ఫీల్డ్ మానిటరింగ్ నిర్మించాలని చెప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము అనుకున్న బ్రాండ్లు మాత్రమే అమ్మే విధంగా చూడాలని ఆ ప్రణయ్ ప్రకాష్ను ఆదేశించారు. సో ప్రణయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో FOA ఏదైతే ఉందో అది మొత్తం మద్యం కుంభకోణం ఎలా చేయాలి, ఆ డబ్బులను ఎలా వసూలు చేయాలి, ఆ వసూలు చేసినటువంటి డబ్బులను ఎలా అంతిమ లబ్ధిదారుడికి చేర్చాలి అనే దానికి మాత్రమే ఈ FOAని వాడడం జరిగింది. ఇక్కడ దుబాయ్లో లింకులు కూడా బయటపడిందంట. జగన్ అధికారంలో ఉండగా వసూల్ రాజా పేరు మార్మోగింది. ప్రభుత్వ ప్రైవేటు పనులు, పోస్టింగులు, భూ వివాదాలు, గనులు, పరిశ్రమలకు రాయితీలు ఇలా అన్నింట్లో చక్రం తిప్పి 100 కోట్లు దండుకున్నారని, నాడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ దోచుకున్న సొమ్మును దుబాయ్లో పెట్టుబడి పెట్టారని, అమెరికాలో షిప్పింగ్ కంపెనీని కొనుగోలు చేశారని ప్రచారం జరిగింది. అధికారులు, ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్కు వెళ్ళినట్లు వసూల్ రాజా మరికొందరు క్రమం తప్పకుండా దుబాయ్కి వెళ్ళి వచ్చేవారు. వారికి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ వ్యాపారం ఉందని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అయితే మద్యం కుంభకోణం లింకులను ఆరా తీస్తే ఆ కేసులో ఉన్న వారి షెల్టర్ జోన్ దుబాయ్ అని తేలింది. అక్కడే అనేక విషయాలు మాట్లాడుకొని ఆంధ్రాలో అమలు చేశారని తాజాగా బయటపడింది. సో ఇదండి ముసుగు సంస్థ FOA గ్రామ సచివాలయం. ఈ గ్రామ సచివాలయము ఒక బోగసు, వాలంటరీ వ్యవస్థ ఒక బోగసు, FOA ఒక బోగసు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దోచిపెట్టడం కోసమే ఈ వ్యవస్థలన్నీ తీసుకొనిచ్చి వాళ్లకు శాలరీలుగా మాత్రం జనం సొమ్మును పంచిపెట్టారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.